అప్లికేషన్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. ఇప్పటి వరకు ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. దాంట్లో ఓపీఎం ఇన్వర్టింగ్ టెర్మినల్ గురించి చెప్పుకున్నాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, నెక్స్ట్ పారామీటర్స్ ఆఫ్ ఓపీఎం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఓపెన్ లూప్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, క్లోజ్డ్ లూప్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇప్పుడు వచ్చేసరికి ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అప్లికేషన్స్ అనమాట. ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇన్వర్టింగ్లో ఎలా ఉంటుంది, నాన్ ఇన్వర్టింగ్లో ఎలా ఉంటుంది, అది నెగిటివ్ స్కేలర్ అయితే ఏంటి, పాజిటివ్ స్కేలర్ అయితే ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఓపీఎం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్వర్టింగ్ ఓపీఎం, నెగిటివ్ స్కేలర్, క్లోజ్డ్ లూప్. ఓకేనా? క్లోజ్డ్ లూప్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఇన్వర్టింగ్ ఓపీఎం, ఇన్వర్టింగ్ ఓపీఎం మీన్స్ మనం ఇచ్చే సిగ్నల్ ఏదైనా సరే దాన్ని ఏ టెర్మినల్కి కనెక్ట్ చేస్తామంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాము. ఓకే, దాని ఈక్వివలెంట్ సర్క్యూట్, సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఇన్వర్టింగ్ ఓపీఎం. చూడండి సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ స్కేలర్, పాజిటివ్ స్కేలర్, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF, ఇన్పుట్ రెసిస్టెన్స్ R1. మనం ఇచ్చే సిగ్నల్ దేనికి ఉండాలి, ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఉండాలి. ఇన్వర్టింగ్ టెర్మినల్ సమ్ సిగ్నల్ is ground, in non-inverting terminal will be grounded. Okay, this is V1 V2 potential, V current I input, V input voltage, next V1 voltage, output voltage V0 voltage, this is output terminal. Okay, operational amplifier. This is inverting OPAMP, inverting OPAMP. ఇది ఇన్వర్టింగ్ ఓపీఎం నెగిటివ్ స్కేలర్. అంటే మనం ఇచ్చే సిగ్నల్ దేనికి ఇస్తున్నాం అంటే నెగిటివ్ స్కేలర్కి ఇస్తున్నాం. దేని నుంచి దేనికి కనెక్ట్ చేస్తున్నాం, అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఒకదాన్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే విర్చువల్ గ్రౌండ్. విర్చువల్ గ్రౌండ్ అనే కాన్సెప్ట్ తోటి కనిపిస్తుంది మనకి. విర్చువల్ గ్రౌండ్ G, దిస్ ఈజ్ గ్రౌండ్. ఓకే, ఇది విర్చువల్ గ్రౌండ్. మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కాన్సెప్ట్ ఆఫ్ విర్చువల్ గ్రౌండ్. కాన్సెప్ట్ ఆఫ్ విర్చువల్ గ్రౌండ్లో ఫస్ట్ సిన్స్ ఆర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఆర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు కరెంట్ I1 వాల్యూ ఏమవుతుంది, I1 ఈక్వల్ టు 0, I2 విల్ బి 0, I2 విల్ బి 0. This ground, positive terminal is grounded. Okay, I1 equal to 0, I2 equal to 0, and I input equal to I feedback. I input equal to I feedback. An ideal OPAMP amplification A equal to infinity. Okay, second case open loop gain by A equal to V0 by VID. VID is voltage difference. Voltage difference is the potential difference. V0 by V2 minus V1. Amplification A equal to, okay, implies V0 by A equal to V2 minus V1. Amplification ideal OPAMP A equal to infinity. Something by infinity will be 0. Something by infinity will be 0. Therefore, V2 minus V1. V2 minus V1 equal to 0. V2 equal to V1. Then positive terminal, positive scalar will be grounded. Positive scalar will be grounded. Therefore, V2 equal to V1. Therefore, V2 equal to 0 and V1 equal to 0.
అంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి వోల్టేజ్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ యొక్క వోల్టేజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ యొక్క వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే ఈక్వల్, అంటే జీరో. జీరో మీన్స్ దిస్ టెర్మినల్ విల్ బి విర్చువల్ గ్రౌండ్. దిస్ ఇస్ గ్రౌండెడ్. ఓకే, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ and non-inverting will be zero. This is concept of virtual ground concept. Okay, next one, expression of gain. విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, దాని నుంచే యూజింగ్ విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్, I input current equal to I feedback current. మన సర్క్యూట్ సింబల్ వచ్చేసరికి ఈక్వివలెంట్ సర్క్యూట్ సింబల్ వచ్చేసరికి feedback resistance R feedback, virtual ground G, input resistance R1, some voltage signal grounded, positive terminal will be grounded, negative positive, voltage VI input, V1 input voltage, V2 input voltage, at same time feedback current. This is output V0, output V0, negative scalar, positive scalar is virtual ground OPM. Okay, using virtual ground concept, I input equal to I feedback current. Okay, దీని నుంచి మనం ఓమ్స్ లా కరెంట్ I equal to ఏం మనకి ఫార్ములా V by R, కరెంట్ I equal to V by R, where V is potential difference, the potential, R is resistance, current I equal to, since I input current equal to I input current, మనం దేన్ని కనెక్ట్ చేస్తాం, నెగిటివ్ టెర్మినల్ కి సమ్ సిగ్నల్ అనేది అప్లై చేస్తాం. I input current equal to voltage difference వచ్చేసరికి ఏమవుతుంది, V input minus V1 by resistance, using resistance R1 resistance, therefore I input current equal to V input by R1, because according to virtual ground concept, V1 equal to 0, V2 equal to 0 voltage, V1 will be 0, therefore current I input equal to V input by R1. Okay, this is input current. Next one, feedback current will be output to input terminal, feedback current. I feedback equal to V1 minus V0 by R feedback, by R feedback. V1 will be 0 according to virtual ground concept. I feedback equal to minus V0 by R feedback. This is equation number 1, equation number 2. From equation 1 and 2, according to virtual ground concept, I input current equal to I feedback current. V input by R1 equal to minus V0 by R feedback.
This implies R feedback by R input R1 resistance equal to minus V naught by Vi. Minus V naught by Vi. This is minus V naught by VIR minus RF1 by R1 is equal to amplification of voltage. Amplification of voltage. Since therefore AB equal to minus R feedback by R1 R V naught by V naught by Vi. Virtual ground will be V naught equal virtual ground input Vi equal to minus V naught by V. Vi equal to minus V naught by A. V input voltage. This is concept using virtual ground concept. Next one, unity gain amplifier. Unity gain amplifier or voltage follower. Voltage follower. Okay, unity gain amplifier. Amplification A equal to minus V naught by Vi or minus V naught by Vi equal to R feedback by R input resistance. Given unity amplifier feedback resistance equal to input resistance R1 resistance. Therefore, R feedback equal to R1 equal to 1 minus V naught by Vi equal to 1 or V naught by V1 simply 1. Amplification A equal to minus 1. Amplification A equal to minus 1. Therefore, this is amplifier. Inverting amplifier phase inversion is 180 degree. Example of inverting amplifier, some signal will be applied this direction, some signal. Okay. Positive terminal will be grounded. Output is inversion signal upward to downward, but output will be downward to upward. This is inversion of 180 degree. Next one, feedback method of OPM, fractal operational amplifier. Okay, దాని నుంచి మనం ప్రీవియస్ ఏం చెప్పుకున్నామో దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఫీడ్బ్యాక్ మెథడ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. దీని ఈక్వివలెంట్ సర్క్యూట్ వచ్చేసరికి feedback resistance RF and current IF, voltage V1, V2, positive scalar will be grounded and virtual ground G will be grounded and input resistance R1, some signal negative positive. Okay, this is V input V1. Next output V0, amplification A. This is feedback method of OPM equivalent circuit. Okay, feedback resistance. According to virtual ground concept, I in equal to
current input equal to current feedback. Okay, if I input be the current input be the through following through R1 అంటే ఇక్కడ కరెంట్ ఇన్పుట్ అనేది దేని గుండా పాస్ ఆన్ అవుతుంది, R1 గుండా పాస్ ఆన్ అవుతుంది. R1 గుండా పాస్ ఆన్ అయినప్పుడు అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్ I ఈక్వల్ టు V బై R. వోల్టేజ్ ఓమ్స్ లా కరెంట్ I ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. V means potential difference R voltage difference. R means resistor of resistance. Okay, if current I equal to voltage by R, therefore I input equal to voltage V equal to V input minus V1 by resistance R1. Already in previous class I told V1 equal to minus V0 by A amplification, virtual ground minus V0 by A. Check concept of virtual ground. Okay, since substitute V input minus of V0 by A by R. Therefore V input I plus V0 by A by R. This is input current. Next one, the current. Next one, the current flowing through R feedback is equal to I feedback, current feedback. Then the output voltage V0 is given by V0 is given by minus V0 by A, mean V1 minus R feedback into I feedback, minus V0 by A minus R feedback into I feedback. Okay, this is equation number 2. Previous equation number 1. Number 1 equation ఏంటి? I input equal to V0 V1 plus Vi plus A by R. This is equation number 1 equation. From equation 1 and 2, equation 1 substituting equation 2. ఎలా అంటే చూడండి, ఇక్కడ మనం తీసుకున్న కరెంటు అకార్డింగ్ టు విర్చువల్ గ్రౌండ్ I input equal to I feedback. Therefore I feedback equal to V input plus V0 by A by R1 Okay, now equation I feedback equation, current feedback will be substitute equation number 2. Equation 1 substituting in equation 2. V0 equal to minus V0 by A minus I feedback, current feedback Vi plus
V naught by A by R1 into RF into RF. Okay, V naught equal to minus V naught by A minus V naught by A and IF RF. IF equal to feedback current IF equal to V input plus V naught by A by R by R. In equation substitute V naught equal to minus V naught by A minus VI plus V naught by A by R1 into R V naught equal to minus V naught by A. Simplify the equation minus VI RF by R1 minus of plus minus V naught RF by A R1. See, V naught terms are V naught minus term plus term V naught RF by A R1 plus V naught by A equal to minus V input R feedback by R1. Therefore, common term V naught common is 1 plus V naught by A R feedback by R1 plus 1 by A equal to minus V input R feedback by R1. This equation simplified V naught into 1 plus R feedback by R1 by A minus V input R feedback by R1. Okay, simplify. So common term A common is దాన్ని numerator నుంచి denominator వస్తే again split అయినప్పుడు మనకి ఏమవుతుంది మళ్ళీ again ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే, V naught by VI equal to minus RF by R1 by 1 plus RF by R1 by A. This is output amplification. Amplification A equal to V naught by VI equal to minus RF by R1 by 1 plus RF by R1 by A. Okay, this is amplification gain. దీన్ని G తో కూడా ఇండికేట్ చేస్తాం. G equal to V naught by VI equal to minus RF by R1 by 1 plus RF by R1 by A. Okay, this is gain equation. Observe the following points. ఇక్కడ 2 పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే పాయింట్ 1 వచ్చేసరికి it is clear from the equation equation 3 that as A approaches A means amplification approaches infinity. Ideal OPM amplification A equal to infinity. Next, G approaches ideal value of ideal value of minus R feedback by R1. మనకున్న ఈక్వేషన్ బట్టి R feedback by R1 లేదా minus R2 by resistance R1. Okay, R1 means input resistance, RF means feedback resistance. This is first following point. Second point is
to minimize dependence of closed loop gain G and on the value of open loop gain ఇక్కడ క్లోజ్డ్ లూప్ గెయిన్ G and the value of open loop gain A. ఇక్కడ మనం ఈక్వేషన్ మచ్ లెస్ దాన్ తీసుకుంటే R ఫీడ్బ్యాక్ బై R1 మచ్ లెస్ దాన్ A అని తీసుకుంటే మనకి యాంప్లిఫికేషన్ విల్ బి A ఈక్వల్ టు R ఫీడ్బ్యాక్ బై R1 అకార్డింగ్ టు ఈక్వేషన్ 3. లేదా గెయిన్ G equal to minus RF by R1. This is inverting operational amplifier. Inverting operational amplifier లో ఫీడ్బ్యాక్ మెథడ్ మనకి వచ్చే అవుట్పుట్ వాల్యూ ఎలా ఉంటుందంటే నెగిటివ్ స్కేలార్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవుట్పుట్ అనేది వస్తుంది. దీన్ని మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఇప్పుడు వరకు మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ లో నెగిటివ్ స్కేలార్, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ చెప్పుకున్నాం. నెక్స్ట్